హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నిన్న షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా. సో షాపింగ్ నుంచి వచ్చేటప్పుడు డీమార్ట్కి కూడా వెళ్ళామన్నమాట. అంటే రెయిన్ కోట్స్ కోసం వెళ్ళాం కదా. సో డీమార్ట్లో రెయిన్ కోట్లు ఉంటాయి కదా అని చెప్పి వెళ్ళాము. కాకపోతే అక్కడ లేవు. ఎలాగో డీమార్ట్కి వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా కావాల్సినవి కొన్ని అయితే తెచ్చుకున్నాను. అంటే సరుకులేం కాదు, కానీ కొన్ని అయిపోయినవి ఉంటాయి కదా. అంటే బెల్లం అయిపోయింది, బెల్లం పొడి. బ్లింకిట్లో వచ్చేసి బెల్లం పొడి 70 రూపీస్ 80 రూపీస్ ఉందండి, హాఫ్ కేజీ. సో అందుకని చెప్పేసి ఇంకా మనకి ఇక్కడైతే 35 రూపీసే ఒకటి, హాఫ్ కేజీ 35 రూపీస్. 70 రూపీస్కి కేజీ అయితే వచ్చింది బెల్లం పొడి. సో అందుకని చెప్పేసి ఒక కేజీ అయితే తీసుకున్నాను. అలాగే ఇంకా అంటే ఇంకా కావాల్సినవి ఉంటాయి కదా, బాస్మతి రైస్. మెయిన్గా నేను వెళ్ళింది ఆరిగానో అవి తెచ్చుకుందామని, మిక్స్డ్ హర్బ్స్, కాకపోతే లేవు. అయితే ఇది వచ్చేసి పిజ్జా సీజనింగ్ అని చెప్పేసి 35 రూపీస్కి ప్యాకెట్ అమ్ముతున్నారు. ఇదేంటో యాక్చువల్గా నాకు తెలియదు. ఒకసారి చూద్దామని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే మిక్స్డ్ హర్బ్స్ అని చెప్పేసి అమ్ముతారు, డీమార్ట్లోనే అమ్ముతారండి, ఇంకెక్కడ అమ్మరు. సో అవిని తెచ్చుకుందాము అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా అవి లేవని ఇదైతే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత సోడాలు ఎందుకు అంటే మామయ్య తాగుతారు, లెమన్ సోడా అంటే నిమ్మకాయ సోడా, సాల్ట్ కలుపుకొని తాగుతారు. సో అందుకని దీనికి కూడా ఏంటి అంటే మనిషికి 3 ఎన్ని కావాలో అన్నీ ఇవ్వరంట. మేమైతే ఒక క్రేట్ తెచ్చుకుందాం అనుకున్నాము సోడాలు, ఎందుకంటే లెమన్ సోడా, షర్బత్ సోడా ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. సో అదైతే మనకి 12 రూపీస్ పడింది ఒక సోడా. బయట అయితే మనకి అది 20 రూపీస్ ఉంటుంది కదా. సరే అని చెప్పి 6 వచ్చాయి, తీసుకున్నాము. ఇదిగోండి, ఇదైతే పిజ్జా సీజనింగ్ ఇలా ఉందండి. నేనైతే మ్యాగీ తెచ్చాను కదా, అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి. సో వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఏదైనా ఇన్స్టెంట్గా తినాలి అంటే మ్యాగీయే కదా. సరే అని ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము, ఎప్పుడైనా ఒకరోజు చేద్దాంలే అని చెప్పి. అయితే ఒకరోజు చేశాను అనమాట. దాంట్లోకి మ్యాగీ మసాలా ఇస్తారు కదా, అదేంటి అంటే అంత స్పైసీగా ఉండదు, అంత అంటే కొంచెం మైల్డ్గా ఉంటుంది దాని టేస్ట్. సో దానికి ఈ పిజ్జా సీజనింగ్ వేసుకుంటే చాలా బాగుంది. సో పిల్లలకి ఏంటి అంటే చైనీస్ నూడిల్స్ అంటే చాలా ఇష్టము. ఇదేంటి అంటే ఇటాలియను అలాగే చైనీస్ 2 సీజనింగ్స్ కలిపేసి ఉన్నాయన్నమాట అందులో. బాగుంది, అంటే దాని టేస్ట్ అయితే మాత్రం బాగుందన్నమాట అలా నూడిల్స్ పైన వేసుకుంటే. సో పిల్లలకి ఏంటి అంటే ఈ కొరియన్ నూడిల్స్ బాగా చిల్లీస్ వేసి గార్లిక్ వేసి చేస్తారు కదా, అవైతే ఎందుకో చాలా ఇష్టము. ఒక్కసారి ఎప్పుడో చేశాను, అప్పటి నుంచి పెద్దగా చేయలేదు. నేను ఎప్పుడు కూడా నార్మల్ నూడిల్సే చేస్తూ ఉంటాను. అయితే అది చేయమని అడిగారు. సో ఈ సీజనింగ్ దానికి పనికొస్తుంది అని చెప్పేసి ఇంకా అలా ఉంచాను. అవన్నీ కూడా అంటే ఇవి ఉంటాయి కదా, మన నువ్వులు, తర్వాత ఈ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఈ పిజ్జా సీజనింగ్, ఇవన్నీ కూడా ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకున్నాను. ఈసారి నూడిల్స్ అయితే చేయాలి, కొరియన్ నూడిల్స్. చైనీస్ నూడిల్సే అందులో ఇంకా ఎక్స్ట్రా స్పైసీ అనమాట. ఈ కొరియన్ నూడిల్స్ అంటారు కదా, బయట మనకి దొరికేస్తాయి. కాకపోతే నేనేంటి అంటే నార్మల్గా ఇంట్లోనే రైస్ నూడిల్స్ చేసి దాంతో చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే కుదరట్లేదు. ఆ తర్వాత ఇంకా బాస్మతి రైస్, డీమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా తెచ్చుకునేది బాస్మతి రైస్. సో అదొక 2-3 కేజీస్ అలాగా ఆ రైస్. ఆ తర్వాత మినపప్పు, పొట్టు మినపప్పు తెచ్చుకున్నాను. మామూలు మినపప్పు కొంచెం ఉంది. సరే ఈసారి పొట్టు మినపప్పుతో చేద్దాం ఇడ్లీ. అంటే పొట్టు మినపప్పుతో చాలా సాఫ్ట్ వస్తాయండి ఇడ్లీలు, కాకపోతే పొట్టు తీయాలి, అదే పెద్ద తలనొప్పి. అయినా పర్లేదులే అని చెప్పేసి ఒక 2 కేజీస్ అయితే తెచ్చుకున్నాను. అయితే ఆ తర్వాత వస్తూ దారిలో సీతాఫలం కనిపించిందండి. అసలు నిజంగా నాకు ఏడుపు ఒకటే తక్కువ. కేజీ 100 రూపాయలు అన్నారు. 2 కేజీస్ తీసుకున్నాను. ఇదిగోండి, కాయలు చాలా గట్టిగా ఉన్నాయండి, రాళ్ళలాగా, అంటే బాగా గట్టిగా ఉన్నాయి. ఇట్లా వెనక పెట్టున్నారనమాట ఇలాగా. అవి చూస్తే ఎలా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా, చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి. ఇంత పెద్ద పళ్ళు. తీరా చూస్తేనండి అన్నిట్లో పురుగులు ఉన్నాయండి. ఫస్ట్ ఏమో ఈ 2 కాయలు పురుగులు కనిపించాయి. సరే అని చెప్పి ఇంకా 2 పక్కన పెట్టేశాను మిక్స్ చేయకుండానా. సో ఇవేమో గట్టిగానే ఉన్నాయి కదా, సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత తిందాంలే అని చెప్పేసి అవి సపరేట్గా ఒక 4 మాత్రం ఇంకా సపరేట్గా పెట్టాను. ఈ 2 మాత్రం పాడైపోయాయి. చూసారా పురుగులు? ఇంకా మీకు చూపించలేదులే కానీ ఓపెన్ చేసి అసలు ఎంతెంత పురుగులు ఉన్నాయో. అసలు చిన్నప్పుడు నేను ఆ పురుగులు చూసి దాదాపు కొన్ని సంవత్సరాలు తినలేదు. ఒక 10-15 ఇయర్స్ పాటు నేను సీతాఫలంకాయ తినలేదు. ఇప్పుడేమో తిందాంలే ఇప్పుడు ఈ మధ్యకాలం ఒక 2 ఇయర్స్ నుంచి తింటున్నాను మళ్ళీ.
ఇప్పుడు మళ్ళీ ఆ పురుగులు చూసి నాకు ఇంకా వామిటింగ్ అనమాట. అన్ని కాయలు పడేసానండి. పక్క రోజు కూడా అన్నిట్లో పురుగులు వచ్చేసాయి. ఎందుకో వచ్చి ఏంట్రా బాబు ఇలా అయ్యింది అనిపించి ఎంత బాధేసిందో. ఇంక అన్నీ పడేసాను. మొత్తం 6 కాయలు పడేసాను. ఇంకా చాలా బాధేసింది నాకైతే. అసలు ఎందుకు అలా వచ్చాయి? బహుశా వర్షాలు పడడం వల్ల వచ్చిందో ఏమో నాకు అర్థం కావట్లేదు. అయితే సో, ఇంక అలాగా అన్నీ సర్ది పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇదొచ్చేసి పక్క రోజు యాక్చువల్‌గా ఈ వ్లాగ్ నేను 2, 3 డేస్ షూట్ చేశాననమాట. ఆ తర్వాత నేనైతే చపాతీ పిండి చేసి ఇవాళ ఒక మంచి రెసిపీ అండి. ఎంత మంచి రెసిపీ అంటే కార్తీక మాసం కదా! సో, నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కూర భలే నచ్చుతది. సో, పాలకూర మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. అసలు నిజంగా రెస్టారెంట్స్‌కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇలాంటి రెసిపీస్ అన్నీ ఇంట్లో చేసుకుంటే అంత బావుందనమాట. ఇంక మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏంటి అంటే అదొక ఫీలింగ్ ఉంటది. నాన్ వెజ్ తినలేదు అని చెప్పి. సో, ఇలాంటి రెసిపీస్ కనుక చేసి పెట్టారనుకోండి అసలు ఈ 1 మంత్ అంతా మీకు అసలు నాన్ వెజ్ మీదకే వెళ్ళదనమాట. సో, వెజిటేరియన్స్‌కి కూడా స్పెషల్‌గా రెసిపీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఎక్కువగా పాలక్ పన్నీర్ వండుతాం మనము. సో, పాలక్ పన్నీర్ కాకుండా ఇలా మిక్స్డ్ వెజిటబుల్ తోటి నేను చేసినట్టు చేయండి. కూర మాత్రం చాలా యమ్మీగా వచ్చింది. ఈ వర్షాల వల్ల అనుకుంటా పాలకూర అంతా కూడా కొంచెం బాలేదు. అంత ఫ్రెష్‌గా లేదు. కొంచెం వాడినట్లుగా అలా ఉంది. అంటే వర్షానికి కొంచెం ఆకు పాడవుద్ది కదా! సో, ఒకటికి 3 సార్లు పాలకూరనైతే మంచిగా కడిగేసుకున్నాను. వాటి వేర్లయితే కట్ చేసేసి బాగా ఇసక లేకుండా బాగా కడిగేసుకొనిన తర్వాత నీళ్ళు బాగా మరగబెట్టి అందులో అయితే వేసేసి స్టవ్ అయితే ఆపేసాను. ఉడకబెట్టలేదు నేనేమి. నీళ్ళు మరిగిన తర్వాత అందులో వేసేసి ఆపేసాననమాట. సో, కొంచెం సేపు ఉంచేసి తర్వాత తీసేసుకున్నాను. స్ట్రెయిన్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడేమో నేను ఒక 3 కట్టలు పాలకూరకి ఒక 2 ఉల్లిపాయలైతే తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు తినము అనుకున్నోళ్ళు మీ ఇష్టం, ఉల్లిపాయలు స్కిప్ చేయండి. కాకపోతే ఉల్లిపాయ వేసుకుంటే బావుంటది. సో, ఇక్కడైతే నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే ఇంకా నచ్చిన వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చండి. నేనైతే ఒక బంగాళదుంప, ఒక 2 క్యారెట్, స్వీట్ కార్ను, ఆ తర్వాత గ్రీన్ పీస్. మీరు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటది. పన్నీర్ కూడా వేసుకోవచ్చు. యాజ్ యూజువల్ పన్నీర్‌తో ఎలాగో చేసుకుంటాము. సో, పన్నీర్ కావాలి అంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. మష్రూమ్ కావాలి అనుకుంటే మష్రూమ్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చెన్నా ఉంటది కదా! సో, చెన్నా కాంబినేషన్ కూడా చాలా బావుంటది. సో, అన్నీ కట్ చేసి పెట్టేసుకొని కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ బటర్ అయితే వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను. ఎండుమిరపకాయల ఫ్లేవర్ బావుంటది. ఆ తర్వాత ఉల్లిపాయలేసాను. సో, సిమ్‌లో పెట్టాను. ఉల్లిపాయలైతే వేగాలి. ఈ లోపల పాలకూర ఇందాక మనం వేడి నీటిలో వేసి ఉంచుకున్నాం కదా! సో, దాన్ని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని ఒక 20 వరకు జీడిపప్పు అయితే వేసుకోవాలి. సో, మనం ఇక్కడ టమాటా వేయట్లేదండి. టమాటా వేయకుండా చేస్తున్నాము. సో, ఒకవేళ టమాటా వేసుకోవాలి అనుకుంటే పాలకూరతో పాటు టమాటాను కూడా బాయిల్ చేసి ఉడికించి వేసుకోవచ్చు. కాకపోతే చాలామంది రెండిటి కాంబినేషన్ మంచిది కాదు అంటారు కాబట్టి నేనైతే టమాటో వేయలేదు. పాలకూర అలాగే జీడిపప్పుని మిక్సీ చేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలైతే వేగిపోయాయి. అందులో నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఒకవేళ ఇక్కడ వెల్లుల్లిపాయ తినని వాళ్ళు అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోండి. సో, ఆ తర్వాత ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. వెజిటేబుల్స్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా స్పైసెస్ అనమాట. ఉప్పు, పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా, జీలకర్ర వేసాను కాబట్టి ఇంకా జీలకర్ర పొడి అయితే ఏం వేయలేదు నేను. ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా ఇట్లా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, జీడిపప్పు పేస్ట్. సో, అదైతే వేసేసాను. జీడిపప్పు అయితే ఖచ్చితంగా వెయ్యండి. ఎందుకంటే ఒక మంచి రిచ్ ఫ్లేవర్ వస్తదనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటది. అంటే చాలా క్రీమీగా అట్లా ఉంటదనమాట తింటూ ఉంటే. సో, అదంతా వేసేసి ఒకసారి ఇలాగా వాటర్ ఏం వేయకుండా ఫస్ట్ ఆయిల్‌లో కొంచెం మగ్గనిద్దాము. ఆ తర్వాత మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకొని అందులో వేసేస్తే వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కదా! సో, దానికి సరిపడా కొంచెం వాటర్ అయితే వేసేసాను అనమాట. ఒకసారి ఉప్పు, కారాలు చెక్ చేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఆల్రెడీ ఎండుమిర్చి కూడా వేసాను కాబట్టి కారం అనేది ఒక స్పూనే వేసుకున్నాను. అది కూడా చిన్న స్పూన్‌తో వేసుకున్నాను అనమాట. సో, ఒకసారి మీకు నచ్చినట్లుగా ఉప్పు, కారాలు ఒకసారి చెక్ చేసుకోండి. వెయ్యాలి అనుకుంటే వేసేసి కలిపి మూత పెట్టేసేయండి. సో, ఇదైతే ఉడుకుతూ ఉంటది. అంటే సిమ్‌లో పెట్టేసాను. కూర అయితే మగ్గాలి. అయితే ఇక్కడ చపాతీ అండి. నేను చాలా సార్లు చూపించాను చపాతీ. ఒక్కసారి క్లియర్‌గా చూపించండి అక్క అన్నాను అని అడుగుతూనే ఉన్నారు. సో, క్లియర్‌గా అంటే ఇదిగోండి
అందులో నేను ఒక 2 స్పూన్స్ ఆయిలు, వాటరు వేసుకొని ఇలా గట్టిగా కలుపుకున్నానండి పిండిని అంతే. సో, ఇలా పిండి గట్టిగా కలుపుకోవడం వల్ల ఏంటి అంటే చపాతీలు చూసారా అసలు ఇలాగా మనం చేత్తో తీసి ఇట్లా అనాల్సిన అవసరం లేదు. చపాతీ దానంతట అదే ఇలాగ రోల్ అయిపోద్దనమాట. ఇదిగోండి. ఇలా ఉందనుకోండి ఒక చపాతీ మీద ఒకటి ఏసినా సరే అంటుకోదు. ఇందులో నేను ఇంకేం వేయలేదండి. గోధుమ పిండిలో కొంచెం సాల్టు, ఆయిలు, వాటర్ అంతే అనమాట. వాటర్ ఏసుకొని లూజ్‌గా కలుపుకుంటే మాత్రం చపాతీ పిండి అనేది అంటుకుపోతది. సో, ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే క్లియర్‌గా చూపించమని రోటీస్ ఒకసారి క్లియర్‌గా చూపించండి అక్క అని అడిగారు కాబట్టే చూపించాను. సో, పిండినైతే ఇలా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మీకు పెద్ద పెద్ద చపాతీలైతే కొంచెం పెద్ద సైజ్ చేసుకోండి. రోటీసు, పుల్కా ఏంటి అంటే ఇలా కొంచెం చిన్న సైజ్ అయితే చేసుకోవాలి. సో, పొంగాలి కదా మంచిగాన. పెద్ద చపాతీ అయితే పొంగదు. చపాతీ అయితే పొంగవు. ఆయిల్ లేకుండా పుల్కా అయితే మాత్రం పొంగుతుంది. సో, మనకి మంచిగా పూరీల్లాగా పొంగాలి అంటే చిన్నవే ఉండాలి. పెద్ద పెద్ద సైజు ఉండకూడదనమాట. సో, ఇప్పుడు ఏంటి అంటే పెనం బాగా వేడిగా ఉండాలి. తర్వాత వేడిగా ఉన్న పెనం మీద వేసి కొంచెం ఆ మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. నేనైతే ఆయిల్ వేయట్లేదు. ఆయిల్ వేయకుండా ఇలా కాల్చుకోవాలి. ఫస్ట్ అయితే ఒకవైపు కొంచెం కాలాలి. ఒక 30 సెకండ్స్ అలా. కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకున్నాను. తిప్పుకున్న తర్వాత కాటన్‌ది క్లాత్ నేనైతే మామూలుగా ఇలా ఏం చేయను. అట్ల కర్రతోటే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే పొంగుతూ ఉంటాయన్నమాట. సో, అలా ఒకవేళ రాని వాళ్ళు ఏదైనా ఇట్లాగ ఒక కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారనుకోండి బాగా మంచిగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగుతూ ఉందో ఇట్లాగా. ఇట్లా ఎడ్జెస్ కొంచెం కాలవు కదా. సో, కొంచెం ప్రెస్ చేస్తే ఏంటి అంటే కాలుతాయి ప్లస్ పొంగుతుందన్నమాట పూరీలాగా అంతే. చాలామంది డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టి పొంగిస్తూ ఉంటారు. సో, అది మంచిది కాదు అన్నారనమాట. డైరెక్ట్‌గా స్టవ్ మీద అలా కాల్చడం మంచిది కాదు అంటారు. సో, అందుకని చెప్పి ఇంక నేను స్టవ్ మీద ఇలా పెనం మీదే ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా పొంగుతాయన్నమాట పూరీల్లాగాన. సో, అవైతే రోటీస్ అన్నీ కూడా అలా పక్కన పెట్టేశాను. ఇంక ఈ లోపల కూర అయితే ఉడికిపోయింది. సో, అందులో నేనైతే ఫ్రెష్ క్రీమ్ అయితే ఒక 2, 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. పాల మీద మీగడ ఉంటుంది కదా. సో, అదే అనమాట. ఆ తర్వాత ఇంక ఇదొచ్చేసి మళ్ళీ కొంచెం బటర్ అయితే అయిపోయింది. నెయ్యిలో కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి నెయ్యిలో వేగినప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుంది అది. సో, అది కూడా లాస్ట్లో వేసుకున్నాను. అది ఆప్షనల్. మీ ఇష్టం, మీకు కావాలి అంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో, ఫైనల్గా కూర అయితే అయిపోయింది. మా వాళ్ళకైతే పెట్టేశాను. నిజంగా అండి ఈ చలికాలం కదా ఇప్పుడు వచ్చేది, వర్షాలు పడుతున్నాయి. ఇంక మీదటంతా చలికాలము. సో, చపాతీలు ఎక్కువ తింటారనమాట మా వాళ్ళు. సో, ఇంక నేను కూడా ఎక్కువగా చపాతీలు ఇలాంటి కర్రీస్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. మెయిన్గా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా ఏది తింటారో అదే కదా. సో, వాళ్ళకి ఈ కర్రీస్ ఇవంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి పక్క రోజు మార్నింగ్ అనమాట. సో, వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి ఇంకా రెడ్ అలర్ట్ ఇచ్చారు. హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలకి. సో, ఇక్కడ మాకైతే పెద్ద వర్షం ఏం లేదు. జస్ట్ అలా పడుతుంది, ఆగుతుంది. కానీ వెదర్ చాలా బాగుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో, పాలక్ రెసిపీ చూసారు కదా. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. పాలక్ వెజిటేబుల్స్ కర్రీ ట్రై చేయండి. సో, ఇంక ఇప్పుడేమో లేచి టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను. మా వాళ్ళు ఇంకా లెగలేదు. హాలిడే కదా, వర్షాలు పడుతున్నాయని చెప్పేసి హాలిడే అయితే ఇచ్చారు. 2 డేస్ ఇచ్చారు. సో, ఇంకా వాళ్ళకైతే 9:00 అనమాట. ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, ఎగ్జామ్స్ కదా. సో, క్లాస్ ఉందన్నమాట 9కి. ఎవరూ లేగలేదు ఇంకా, మంచిగా నిద్రపోతున్నారు. సరేలే ఎందుకు లేపడం, ఇంకా లేట్గా లేపుదాంలే అని చెప్పి నేను కూడా లేపలేదు. నేను మాత్రం నా టీ ఎంజాయ్ చేస్తున్నాను. అలా బద్ధకంగా కూర్చోన్నాను. సో, ఇవాళ ఏంటి అంటే రాత్రి యాక్చువల్గా ఇడ్లీకి నానబెట్టాను బియ్యము. కాకపోతే ఏమైందంటే ఇంకా రుబ్బలేదనమాట. సో, బియ్యం అయితే ఉన్నాయి. ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే చేస్తాను ఆ నానబెట్టిన బియ్యంతో. సో, ఎలా చేస్తున్నాను ఏంటి అనేది రెసిపీ అయితే చూడండి. సో, నేనైతే ఈ లోపల ఒక కప్పు టీ తాగేసి ఆ తర్వాత ఇంక వాళ్ళని లేపి ఆ తర్వాత ఇంక టిఫిన్లోకి అయితే వెళ్ళాలి. సో, అదనమాట రెసిపీ అయితే చూడండి ఒకసారి. ఇంకా టీ అయితే తాగేసి ఇంకా బెడ్స్ అవన్నీ కూడా సర్దేసి సామాన్లన్నీ డిష్ వాషర్లో పెట్టేసి ఇంకా అలా అనమాట మార్నింగ్. కాకపోతే అవన్నీ ఎప్పుడు మీతో షేర్ చేసేదే కదా అని చెప్పేసి రెసిపీ షేర్ చేస్తున్నాను.
సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే చేస్తున్నాను. సో దాంట్లోకి కొంచెం పల్లి చట్నీ ఉంది, టమాటో చట్నీ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే ఒక 3-4 టమాటాలు తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసేసి ఉడికించేస్తే చాలండి. దీన్ని టమాటా తీసేసి ఇంకా మిక్సీ చేసేసుకోవడమే, అంతే. టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. పల్లి పచ్చడి కాంబినేషన్లో ఈ టమాటా పచ్చడి తింటే ఎన్ని ఇడ్లీలు తింటామో మనకే తెలీదు, అంత బాగుంటుంది. మంచి కాంబినేషన్ అనమాట టమాటా పచ్చడి. అయితే ఇడ్లీ చెప్పాను కదా, సో ఇది ఇడ్లీ రైస్ అనమాట. ఇవి ఉప్పుడు బియ్యం అంటాం కదా, సో ఉప్పుడు బియ్యం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఆ రైస్ని మిక్సీ జార్లో వేసేసి ఒక కప్పు 1.5 కప్పు రైస్కి 1 కప్పు పెరుగు అయితే వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇలాగా సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మినపప్పుకు బదులుగా నేను పెరుగు అయితే వేసుకున్నానండి. మనకి ఆ కమ్మదనం సాఫ్ట్గా ఇడ్లీ రావడానికి పెరుగు వేసుకున్నాను. సో అప్పటికప్పటికే చేసుకుంటున్నాం కాబట్టి, అంటే మనకి ఇడ్లీ పొంగాలి కదా, సో పెరుగు వేసుకున్నాము. పెరుగులో ఉన్న పులుపు మనకి మంచిగా ఫార్మెంట్ అయినట్టు రావడానికి బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఈనో కూడా వాడచ్చు, అప్పటికప్పటికే మనకి పొంగినట్లుగా వస్తాయి. మామూలుగా అయితే మనం ఇడ్లీ పిండి పొలవ పెడతాం కాబట్టి ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్గా. సో అప్పటికప్పటికే ఇన్స్టెంట్గా సరే ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈనో కానీ లేకపోతే ఇలా బేకింగ్ పౌడర్ కానీ వేసుకుంటే మనకి మంచిగా పొంగుతాయి ఇడ్లీలు అనేవి ఇట్లా ఇన్స్టెంట్గా చేసేటప్పుడు. సో ఈ పిండిలో మనము ఇంకొంచెం వాటర్ కలుపుకొని దోశల్లా కూడా వేసుకోవచ్చండి. పల్చగా పెనం మీద దోశల్లా కూడా వేసుకోవచ్చు. సో మీకు ఇది వరకు కూడా చూపించాను కదా. అయితే దోశల్లా వేసుకోవాలి అంటే మాత్రం పెరుగు ఎక్కువ వేయకండి. పెరుగు ఎక్కువ వేస్తే ఏంటంటే దోశ సాఫ్ట్ అయిపోతుంది. ఇడ్లీలు కాబట్టి కొంచెం మనకి మెత్తగా రావడం కోసం నేను పెరుగు అయితే 1.5 కప్పు రైస్కి 1 కప్పు పెరుగు అయితే వేసుకున్నాను. సో దోశలకైతే మాత్రం పెరుగు అంత వేయకండి, కొంచెం పెరుగు వేసుకోండి చాలు. సో దానికైతే ఈ బేకింగ్ సోడా ఇవి కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా దోశల మీద పెనం మీద దోశలు వేసుకోవచ్చు అనమాట. సో ఇడ్లీ పెట్టేశాను, అంటే డోక్లాస్ లాగా చేద్దాంలే అని చెప్పేసి అలా పెట్టాను. ఈ లోపల ఈ టమాటాలు అయితే కొంచెం చల్లారాయి. ఇప్పుడు అందులో మిక్సీలో వేసేసుకొని ఉప్పు అలాగే పంచదార అండి. టమాటాలు మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను, టమాటా వేసిన ప్రతిసారి అందులో నేను 1 స్పూన్ కానీ లేదా 1/2 స్పూన్ కానీ షుగర్ అయితే ఖచ్చితంగా వేస్తాను. సో ఇక్కడ నేను 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను షుగరు. సో మంచిగా ఇలా మిక్సీ చేసేసుకొని మీరు కావాలి అనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర అయిపోయింది అందుకే వేయలేదు కొత్తిమీర. ఇంతే, మీకు మీ ఇష్టం. పోపు కావాలి అంటే పోపు పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీని కుక్ చేసుకుంటే మన ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే రెడీ. మీరు కావాలి అనుకుంటే ఇవి మామూలు ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే అన్నం తినే కంచాలు ఉంటాయి కదా, సో అందులో కూడా పెట్టేసేయచ్చు అనమాట. సో ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది. సేమ్ మనకి మామూలు ఇడ్లీలు మనం తినేటప్పుడు ఎలా అయితే, అంటే రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుందండి. ఎందుకంటే పెరిగేసాం కాబట్టి మనకి గట్టిగా రావడం అట్లా ఏం లేదు, చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట ఇడ్లీలు అయితే మాత్రం. ఇదిగోండి ఇలాగా మనకి డోక్లాస్ లాగా అయితే వచ్చేసాయి. మీరు కావాలి అనుకుంటే దీనికి కొంచెం డోక్లాస్కి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అలాగే పోపు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే ఇంక నేను ఎలాగో చట్నీ చేశాను కాబట్టి మా వాళ్ళకి టైం అయిపోతుంది, ఇంకా పోపు పెట్టి ఇంకా అంత టైం లేదు. సో వాళ్ళకైతే ఇచ్చేసేయాలి, క్లాస్కి టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేసేసాను అనమాట. సో ఇదిగోండి ఈ టమాటో పచ్చడితోటి కొంచెం పల్లి చట్నీ కూడా పెట్టుకొని తినేస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీకు కూడా అంటే పిండి లేనప్పుడు ఇంట్లో ఏం చేయాలో తెలియనప్పుడు ఇలాంటి ఒకసారి ట్రై చేయండి ఇన్స్టెంట్గా ఇడ్లీ అనేది. సో ఇవాళ నేను చూపించిన రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.